గుడ్ న్యూస్. 11,500 కోట్ల రూపాయలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదన్న కేంద్ర మంత్రి కుమారస్వామి. ప్రైవేటీకరణ ఆపుతామన్న హామీని నెరవేర్చామన్న సీఎం చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కుమారస్వామి. నటి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం, అందువలనే వెనుకకు తగ్గాల్సి వచ్చిందన్న కుమారస్వామి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన కేబినెట్. నేడు కడప టూర్కు సీఎం చంద్రబాబు. మైదుపూర్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనంతరం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి బ్రదర్స్. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. భారీగా తరలివచ్చిన అభిమానులు. నేడు నంబూరుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొననున్న జనసేనాని. ఇక సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే సమస్యలకు చెక్. నేటి నుంచి అందుబాటులోకి రానున్న వాట్సాప్ గవర్నెన్స్ సేవలు. గుంటూరులో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇకపై వాట్సాప్ ద్వారా అందుబాటులోకి రానున్న 150 రకాల సేవలు. పెట్టుబడుల సాధన లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటన. లోకేష్ తో పాటు దావోస్ వెళ్లనున్న 30 మంది ప్రతినిధులు. జనవరి 20 నుంచి 24 వరకు దావోస్ లో జరగనున్న ఎకనామిక్ సదస్సుకి హాజరు కానున్న మంత్రి లోకేష్. నేడు అమరావతికి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సీఎం చంద్రబాబుతో భేటీ. రేపు ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడిఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు నాయుడు.